శ్రీ వల్లి శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ ముఖ్యంగా ఈవేళ మంగళవారం ప్రతి మంగళవారం దాతలు భోజనాలు పెడతారు. ఈరోజు పెట్టిన వారు లంకలపల్లి సత్యనారాయణ పండు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెడుతున్నారు. అలాగే రంగా ముఖ్యంగా లంకలపల్లి సత్యనారాయణ పండు, రమాదేవి వారి భార్య, నాగరాజు వారి దంపతులు, కుమార్తె హిరణ్యమతి, బాసిరెడ్డి రంగారావు, రాజలక్ష్మి, పూర్శెట్టి శివ, వెంకటలక్ష్మి వీళ్ళు భోజనాలు పెడుతున్నారు. ముఖ్యంగా వారికి ఆ స్వామివారు కృప కలగాలని, ముఖ్యంగా ఈనాడు చాలా బాగా వచ్చారు జనం కూడా. ప్రతి మంగళవారం కూడా ఇలాగే వస్తారు. అలాగే షష్ఠికి 20,000 మంది వస్తారు భోజనాలు చేసేవాళ్ళు. ఒక 40,000 మంది ప్రదర్శనకు వస్తారు. అందువల్ల ముఖ్యంగా చాలా బాగా వస్తారు. ఇక్కడ ఈ స్వామి కోరికలు తప్పనిసరిగా తీరుస్తారు. ముఖ్యంగా సంతానం కావాల్సిన వారిని సంతానం కావాల్సిన వారు కోరుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుద్ది. ఈరోజు కూడా సంతానం కలిగిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందువల్ల ముఖ్యంగా ఇది స్వయంభూ, అందరూ కలిసి దర్శనం చేసుకుని తల్లిలో అవగరిస్తే కోరుతున్నాం. చుట్టుపక్కల కూడా వారు కూడా వస్తారు. నమస్కారం. పడమరెప్పల్ గ్రామంలో స్వయంభూగా కలిసిన వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య స్వామి మా ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి మా పూర్వీకుల తోట, అంటే మా తాతగారి తోట. మాదంటాం కాదు, సుబ్రహ్మణ్య స్వామి ఇది. ఆ స్థలం అంతా సుబ్రహ్మణ్య స్వామి అదే. మాదైన మా అంటాక మేము సరిపోం. ఎందుకంటే స్వామి మా స్థలంలో వెలుస్తే మా పూర్వజన్మ సుకృతం మా పసలవారికి, మా కుటుంబాలకి. ఎందుకంటే స్వయంభూగా వెలిసిన స్వామి, ఈ స్వామి ద్వారా మరి పిల్లలు పుట్టిన వాళ్ళకి కానీ, సంతానానికి కానీ, ఆరోగ్యానికి కానీ, మరి ఈతి బాధలు కానీ, రావుకేతు దోషాలకు కానీ ఆ స్వామిని తలుచుకుంటే హిందూ ధర్మంలో గణపతికి ఏమో విఘ్నరాజుడు, మరి సేనానాయకుడిగా మరి త్రిమూర్తులు వారు ఇచ్చిన పరపుత్రుడైన ఆ సేనానాయకుడిని తలుచుకుంటే అన్ని కష్టాలు తీరుతాయి. అటువంటి సుబ్రహ్మణ్య స్వామికి మరి నిత్యం అభిషేకాలు వైభవపక్షంగా జరుగుతూ ఉంటాయి. కానీ మంగళవారం, శనివారం, మంగళవారం అయితే భక్తుల సహకారాలతో మరి 1,500 మంది నుంచి 2,000 ఎంతమంది వచ్చినా సరే ఆ స్వామి కృపతోటి ఆ దాతలే పెట్టుకుంటారు. ఆ స్వామి మహత్యం ఏంటో మరి ఒక విందు భోజనం కింద, ఒక పెళ్లి భోజనం కింద జరుగుద్ది ఇక్కడ ఈ మహత్యం. వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే, ఈరోజు చినుకులు వస్తున్నా, వర్షం వస్తున్నా సరే మరి భక్తులే అందరూ కూడా 199 వచ్చిన భక్తులు కూడా మా ఊరి భక్తులు పొద్దున దర్శనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మా గ్రామస్తులు ఈ పలహారం తీసుకుంటాకు కానీ, నైవేద్యం ప్రసాదం తీసుకుంటాకు కానీ అందరూ పొరుగురు భక్తులే. మరి ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామి కృపా కటాక్షాలు మన ప్రాంతానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి అందరికి కూడా ఎల్లవేళ కలగాలని, మరి సేవ చేసుకునే భాగ్యం మా కుటుంబాలకు కలగాలని కోరుకుంటూ కూడా సెలవు తీసుకుంటాం. దేవసేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా ఎలవేల్పు, మా ఎమ్మెల్యే గారు, మా సోదరులు చెప్పారు. ఇది కలియుగంలో అన్ని దానాల్లో కూడా అన్నదానమే గొప్పదని చెప్తారు. ఏదైనా సరే మనిషి జన్మెత్తిన తర్వాత ఆశాజీవి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలని అనుకుంటాడో, ఎన్ని సంవత్సరాలు బతికినా సరే ఇంకా నాకు బతకాలనే ఉంటుంది. కాకపోతే ఒకటే మనకి జీవితంలో ఈ కలియుగంలో ఎవడైతే భక్తిభావంతో ఉంటాడో, మనకు తెలిసి ఎవరికే కూడా అపకారం చేయకుండా మనం బతుకుతామో, భగవంతుడు కూడా మన యొక్క ప్రవర్తనతోటే భగవంతుడు కూడా మనల్ని కరుణిస్తాడో. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఏదైనా సరే మనకు చాలు అని అనిపించలేము. ఎంత ధనం సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు బతికినా కడే. కానీ మీకు అన్నం పెట్టేటప్పుడు నాకు చాలు అనేటువంటిది ఒక్కటి నీకు అన్నదానంలోనే తృప్తి జరుగుద్ది. అలాగే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరికన్నా సరే టైమే ఎవరికన్నా సరే ఒక్క సెకండ్ అలా అయిపోతే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాడు ఎవడో లేడు. మన జీవితంలో ఎవరన్నా సరే టైం సరిగ్గా ఉపయోగించుకుని సరిగ్గా బతికేవాడికే భగవంతుడు కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇది మా ఇలవేల్పు, మా పసలవారు ఇలవేల్పు.
ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చెప్పాలంటే ఎంతమందికి ఎన్ని విధాలు ఇక్కడ స్వామివారి కరుణిస్తారన్నది మేము వేల మీద లక్షల మీద ఉంటారు. ఎవరి పేర్లు చెప్పడం అనేది కాదు. ఇలాగ ఇక్కడికి వచ్చి మా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి అందరూ కూడా మా గ్రామమే కాదు, మా జిల్లాయే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశమే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా స్వామివారిని కొలుస్తారు. వాళ్ళ స్వామి స్వయంభు ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. చక్కగా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఒక మహత్తరమైన ప్రదేశానికి ఇక్కడికి వచ్చినట్టు, అలాగే స్థలభోగం ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఏదో ఎలాగున్నా మనశ్శాంతి దొరుకుతుంది. సంతోషంగా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని కోరుకుంటాం. ఆ కోరిక నెరవేరిందని ప్రతి భక్తులు కూడా మరలా పునర్దర్శనం చేసుకుంటానికే ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ 99% కూడా ఇక్కడ ఉంటారు. అలాగే మొన్న ఈరోజు అయితే పొద్దున మేము ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆవిడ వచ్చారు. 18 సంవత్సరాల నుంచి ఆవిడకి పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకపోతే ఇక్కడ రావడం 6వ వారమే ఆవిడకి మరలా శుభం కలగడం, మళ్ళీ ఆ పిల్లోడిని ఎత్తుకొని ఇక్కడ తీసుకురావడం. అలాగే చూసుకుంటా ఉంటే మన సరిపిల్ల వాగస్తులు గడపవస్తులు కూడా చాలామంది ఇక్కడ పుట్టిన పిల్లకి ఇక్కడ పిల్లాడికి కూడా తులాభారం పడిగే బెల్లం తులాభారం వేసుకుంటాం జరిగింది. వారి కోరుకుంటాం. మళ్ళీ వెంటనే ఆ మొక్కుబడి తీసుకుంటాం స్వామివారి దగ్గర. ముఖ్యంగా ఈరోజు మాకు అందరికీ కారణం మా అల్లుగారైనటువంటి సుభాష్ గారు, మా అమ్మాయి స్మైలీ, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు స్వీడన్ నుంచి రావడం జరిగింది. నిన్న కలిసి మా గుడికి తప్పనిసరిగా మా స్వామిని దర్శించుకోండి, తప్పనిసరిగా రమ్మండి. వచ్చినందుకు ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అలాగే మన ఇండియాలో ఉంటున్నాం. మన తెలుగు సంస్కృతి గారు మనం మర్చిపోతున్నాం. కానీ పాప చక్కటి పాటలు దేవుడి మీద, వెంకటేశ్వర స్వామి మీద కానీ వినాయకుడి మీద కానీ ఎన్ని పాటలు చక్కగా మాడుతూ, అలాగే మంత్రాలు కూడా ఆవిడ చెప్పడం చూస్తామంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ రమ్య స్వాతి గారు కానీ కృష్ణ సత్యాని గారు పాప అందరూ కూడా వాళ్ళని పిల్లల్ని ప్రోత్సహించి మన తెలుగుదాన్ని ఉట్టిపడేలాగా మనల్ని మర్చిపోకుండా, మన ఇండియాని, మన మతాన్ని, మన దేవుళ్ళు మర్చిపోకుండా కూడా అంత చక్కటిగా ఆ దేశాల్లో ఉన్న మన దేశం గొప్పనే తెలియపరుస్తూ వాళ్ళ పిల్లలందరికీ కూడా చేసినందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుకుంటూ నమస్కారం తెలియపరుచుకున్నాను.